ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అలాగే నిన్న ఒక పెద్ద విషాదకరమైన సంఘటన భారతదేశ స్టాక్ మార్కెట్లో జరిగింది. అది మనం అందరం పిలుచుకునే ఈ బిగ్ బుల్ అని పిలుచుకునే రాకేష్ జుంజున్వాలా గారు నిన్న చనిపోయారు. ఆయన గుర్తుగా మనకి ఎన్నో పాజిటివ్ విషయాలు మనకి ఇచ్చారు. ఆ ఇన్వెస్ట్మెంట్ గురువు ఆయన స్టాక్ మార్కెట్లో తెలిసిన ప్రతి వాళ్ళకి ఆయన యొక్క అచీవ్మెంట్స్, ఆయన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ కూడా మనకి ఒక ఇన్స్పిరేషను. ఈ వీడియోలో ఇవాళ అసలు ఆయన స్టాక్స్ ఏమున్నాయి, ఆయన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఏమున్నాయి, వాటి వర్త్ ఎంత ఉంది, అదే మనం ఏ రకంగా ఆయన యొక్క స్పిరిట్ని ముందుకు తీసుకోవచ్చు, మనం కూడా ఏ రకంగా మన జీవితాలని ఇన్వెస్ట్మెంట్ వల్ల మనం ఏ రకంగా మార్చుకోవచ్చు అనే విషయాలు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆయన్ని మనందరం కూడా బిగ్ బుల్ అని పిలుస్తాం. ఇవాళ జూన్ 22న ఆయన యొక్క మొత్తము వాల్యూ వచ్చి 29,237 కోట్లు. మనందరికీ తెలుసు ఆయన వెరీ పాపులర్ ఇన్వెస్టర్, ట్రేడర్, ఫైనాన్స్ ప్రొఫెషనల్ అక్రాస్ మొత్తం ఇండియా మొత్తానికి ఆయన ఒక మీడియాని మనకి ఫైనాన్షియల్గా కానీ ఆయన ఎక్కువ కనిపిస్తూ ఉంటారు, ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. ఆయన కరెంటు పోర్ట్ఫోలియో తీసుకుంటే ఆయనకి 33 స్టాక్స్లో ఉన్నాయి పోర్ట్ఫోలియో, ఆయన 33 స్టాక్స్. అలాగే ఆయన బిగ్గెస్ట్ హోల్డింగ్స్ దేనిలో ఉందంటే ఎస్కాట్ క్యూబోటా, టోటల్గా 316 కోట్లు ఉంది, 18,30,000 షేర్లు ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ కంపెనీ వచ్చి అనంతరాజ్ లిమిటెడ్ షేర్స్ ఉన్నాయి, అందులో 71 crores ఉన్నాయండి. దాని తర్వాత వచ్చి అగ్రోటెక్ ఫుడ్స్, తర్వాత కెనరా బ్యాంక్, క్రిసిల్ లిమిటెడ్, తర్వాత ఫోర్టీస్ హెల్త్ కేర్ లిమిటెడ్, ఆ తర్వాత సెయిల్ అనే కంపెనీలో ఉంది. అలాగే ఇంకా మిగతా చాలా కంపెనీల్లో ఆయన ఇన్వెస్ట్ చేశారు. ఆయన చూసుకుంటే ఈయన జూన్ 2022 మధ్యలో, జూన్ 2022 మధ్యలో ఆయన పోర్ట్ఫోలియో వచ్చి 144% పెరిగింది. అలాగే టోటల్గా 2017 నుంచి 2022 మధ్యలో చూసుకుంటే ఆయనకి పోర్ట్ఫోలియో వచ్చి రిమార్కబుల్ గ్రోత్ వచ్చింది, 129% పెరిగింది అయింది. సో ఈయన ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ యొక్క పాజిటివ్ ఎనర్జీని మనకి ఈయన చూపిస్తున్నారు. అలాగే ఈయన 33 స్టాక్స్లో తీసుకుంటే మోస్ట్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉంది ఆయనకి, టోటల్గా డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో. తర్వాత ఏంటంటే ఈయన స్టాక్స్ మొత్తం అన్ని ఇండస్ట్రీస్లో ఉంది, బ్యాంకింగ్లో ఉంది, ఫైనాన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షను, ఐటీ, ఫార్మా, ఈ సెక్టర్స్ అన్నిట్లో కూడా ఆయనది ఉన్నాయి. కాబట్టి మనకి ఈ నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి 2 విషయాలు మనకి క్లియర్గా మనకు అర్థమవుతున్నాయి. ఒకటి, డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉండాలి, రెండోది లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో ఉండాలి. చర్నింగ్ కానీ మనకి ఊరికే షార్ట్ టర్మ్లో మనం ఎగ్జిట్ అవటం, మార్కెట్ ప్రైస్ పెరిగింది కదా అని చెప్పేసి ఎగ్జిట్ అవ్వకూడదు. దాని యొక్క మోస్ట్ చివరి వరకు మనకుండి మేజర్గా దాని యొక్క రైప్ అంతా కూడా మనం తీసుకోవాలి. దీనిలో ఇంకా మోస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయన టైటాన్ కంపెనీని ₹3 దగ్గర కొన్నారు, ₹3 దగ్గర. ఇంకా స్టిల్ ఆయన 2,500 దగ్గర కూడా ఇంకా ఆయన హోల్డ్ చేస్తున్నారు. ఆయన మొత్తం వెల్త్లో 25-30% టైటాన్ వాచ్లోనే ఉంది, అది ఇంకా స్టిల్ ఆయన హోల్డ్ చేస్తున్నారు. సో ఇలాగే మనం కూడా కంపెనీస్ని, మంచి కంపెనీస్ని ఐడెంటిఫై చేయటం, వాటిని ఎంట్రీ పాయింట్స్లో తీసుకొని వాటిని చివరి వరకు హోల్డ్ చేయటం వల్లే అసెట్స్, విపరీతమైన వెల్త్ క్రియేట్ అవుతుంది అనేది మనకి ఈయన ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా అలాంటి ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో డెవలప్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి, నమస్కారం.